నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. బాగున్నారా? అద్భుతం. మీరు అంటే ఇప్పుడున్న గురువుల్లో చాలా స్పెషల్. ఎందుకంటే మేము ఎక్కడికైనా వెళితే ఒక బీటెక్ చదువుకున్న గురూజీ, సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఆ జాబ్ని తృణప్రాయంగా వదిలేసి మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంత సీరియస్గా ఉన్న వాళ్ళనైతే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అసలు మీరు ఇటువైపు రావటానికి ప్రేరణ ఎవరు? ముఖ్యంగా నేను స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి పూర్వాశ్రమంలో అన్నీ మీరు చెప్పారు ఆల్రెడీ ఇంట్రడక్షన్. నేను ఈ యొక్క జీవితంలోకి రావడానికి స్వామి వివేకానంద ఈజ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్. స్వామి వివేకానంద తరువాత రామకృష్ణ పరమహంస, వీరిద్దరు తప్ప ఆధ్యాత్మికలో మూడో వ్యక్తి నాకు తెలియదు. అంతకుముందు నాకు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ భావాల నుండి ఒక్కసారి ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇక కమ్యూనిస్ట్ భావాలకంతా స్వస్తి చెప్పి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించింది. అది రైట్ కాదు అని తెలిసింది. ఇక వెంటనే మనకు తెలియనటువంటి ఆ యొక్క ఏదో అయిపోవాలని చేసి చాలా యాంగిల్ వెళ్ళాము. నేను గ్రూప్ 1 సివిల్స్ కూడా రాయడం జరిగింది. గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూ కూడా అయ్యింది 2012లో. సో తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి ఇక ఐఏఎస్ ఐపీఎస్లో అయినా ఎంత పెద్దవాళ్ళైనా సరే అందరూ కూడా విత్ ఇన్ టైమ్ అండ్ స్పేస్, అంటే ఈ కాలంలో ఉన్నవారు ఎవరు కూడా కాలాతీతులు కాకపోతే మాత్రం యూ కెనాట్ గో బియాండ్. అతీతంగా వెళ్ళి ఏమీ చేయలేం అనుకుంటాం. అందుకే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు నిజమైనటువంటి సేవ ఎవరు చేశారంటే ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఒక బుద్ధుడు, ఒక శంకరాచార్య, ఒక వివేకానంద అంటున్నాం తప్ప పొలిటీషియన్ పేరు చెప్పలేకపోతాం. ఎందుకు చెప్పలేకపోతాం అంటే వాళ్ళంతటి వాళ్ళ సత్యాన్ని ఎప్పుడూ ఆవిష్కృతం చేయలేదు, దర్శించలేదు. సత్యాన్ని మీరు దర్శించకపోతే మీరు ఎంత పెద్ద గురువుగా ప్రస్తుత సమాజంలో ఉన్నప్పటికీ నిజమైన సేవ మీరు చేయలేరు. ఇక ఏంటంటే మన యొక్క సంస్థని విస్తరించుకోవడం, మన ఫాలోవర్స్ని ఫాలోవర్ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఫాలోవర్ అంటే ఎప్పుడు ఆలోచించిన వ్యక్తుల్ని ఫాలోవర్స్ అంటారు. ఎప్పుడు ఆలోచించిన వ్యక్తి, దే నెవర్ థింక్, జస్ట్ ఫాలో బ్లైండ్లీ. అండ్ ఇండైరెక్ట్ చెప్పాలంటే ఆల్ ఇగ్నోరెంట్ పీపుల్స్ ఆర్ కాల్ ఇట్ as ఫాలోవర్స్. అంటే ఎవరిని ఫాలో అవ్వద్దా? ఇప్పుడు మీ గురువు ఎవరు? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ అడిగారు. ఫాలో అవ్వడం ఏంటంటే ఇనిషియల్లీ యూ షుడ్ ఫాలో అండ్ ట్రై టు ఇన్వెస్టిగేట్, ఎంక్వైరీ, విచారణ చేసి సత్యాన్ని తెలుసుకోవాలి తప్ప జీవితాంతం ఫాలోవర్గా ఉండకూడదు. మీరు ఫాలోవర్గా ఉన్నారంటే ఏంటంటే మీరు అజ్ఞానం అని అర్థం. ఫాలో అవ్వడం ఏంటంటే, అందుకే భగవద్గీత ఏం చెప్తుందంటే ఏ విధంగా ఆలోచించాలి, దిస్ ఈజ్ మై సనాతన ధర్మం. బట్ ఇదే వాట్ యు థింక్, నాట్ టీచింగ్, హౌ టు థింక్, ఇట్ ఈస్ ఎ టీచింగ్. అంటే ఏమిటి, అందుకే చూడండి ఈ మతాలన్నీ వాట్ టు థింక్ ఓన్లీ. బిలీవ్, నమ్మకం లేకపోతే నీకు నరకము, నమ్మితే స్వర్గము, పరలోకాలు, ఇవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్స్ అనమాట, నాట్ ఆలోచింపజేసేది కాదు. అందుకే ఉపనిషత్తులు వేదములు ఆలోచింపజేసేవి. అందుకే వివేకానంద స్వామి ఆలోచించారు, ఎవరో చెప్పింది అలా చెప్పలేదు, ఆలోచించారు. ఇది ఎప్పుడైతే మనం పిల్లల్లో ఇన్కల్కేట్ చేయగలుగుతామో, వాళ్ళ బుద్ధిలో మనం ప్రవేశపెట్టగలుగుతామో, ఏ సిచ్యువేషన్ అయినా, అంటే ఎటువంటి సందర్భంలోనైనా సరే ఆలోచించి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పరమానంద శిష్యుల్లాగా అయిపోతుంది. చెప్పిందని అలా లిటరల్గా ఫాలో అయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే అన్ని సందర్భాలు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు. అంటే దానికే సమయస్ఫూర్తి అంటారు తెలుగులో. సమయస్ఫూర్తి అంటే కామన్ సెన్స్, ఇంగ్లీష్లో కామన్గా సెన్స్ లేకపోవడమే కామన్ సెన్స్. ఎవరికి కామన్ సెన్స్ ఉంటుంది. మీరు మరి బయటికి వెళ్ళి చూస్తే రోడ్డు మీద మొత్తం అంతా డస్ట్ వేసేస్తారు. కామన్ సెన్స్ ఎవరికి లేదు. కామన్గా సెన్స్ లేకపోవడమే కామన్ సెన్స్. అందువలన సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. అందుకే హనుమంతుడు చూడండి, ఆయనకి లంకకు పంపించారు. లంకకు పంపించేటప్పుడు ఏ సందర్భంలో ఎలా ఆలోచించాలనేది ఆయనకు ఆలోచన ఉంది. అంతేగాని ఇమీడియట్లీ టెలిపతి ద్వారా రాముని కాంటాక్ట్ చేసి రామా కెన్ ఐ డూ లైక్ దిస్, ఇది చేయొచ్చా లేదా అని లేదు. అక్కడ సమయాను పరిస్థితులు బట్టి, సందర్భం బట్టి ఆయన ఆలోచిస్తారనమాట. మరి ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్పిండ్రు. హనుమంతుడిని మనం రాముడి ఫాలోవర్గా చూడట్లేదా, రాముడి భక్తుడిగా చూడట్లేదా? హనుమంతుడి ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు. హనుమంతుడు ఈజ్ నాట్ ఫాలోవర్ టు రామ. హనుమంతుడు ఈజ్ ఎ జ్ఞాని. జ్ఞాని భక్తి కింద వస్తారు. భగవద్గీత 4 భక్తులు చెప్పారు, 4 రకాలు. జ్ఞాని భక్తుడు హనుమంతుడి సాక్షాత్ చెప్పాడు, నేను దేహం పైన తాదాత్మ్యంగా భావన కలిగి ఉన్నప్పుడు మాత్రమే రామదూత, నాట్ ఆల్ టైమ్స్. నేను ఈ యొక్క దేహానికి లోపలికి వెళ్ళి నేను ఒక జీవుడిని, అంటే మొత్తం సర్వము దేవుడైనప్పుడు, నేను దేవుడిలో ఒక భాగంగా నేను భావించినప్పుడు, జీవుడిగా ఉన్నప్పుడు నేను రాముడిలో ఒక అంశ, ఇస్ ఎ పార్ట్. బట్ వన్స్ గో బియాండ్ మై నాలెడ్జ్, నేను జ్ఞానంతో నిండి ఉన్నప్పుడు
అంటే కెరటము సముద్రం వేరు కాదు, రెండు నీరు అనే జీవుడు దేవుడు వేరు కాదు. జీవుడిలో ఉన్న భ్రాంతి పోయిన తర్వాత జీవుడే దేవుడు ఆ జ్ఞాన దృష్టిలో నేనే రామ అని కూడా చెప్పాడు ఆయన. మీరు ఆలోచించండి, రామదూత హనుమాను నేనే రామ అంటే అది ఏ లెవెల్? అది ఆత్మారామ నేను అన్నాడు. అయోధ్య రామ నేను అనలేదు, దాశరథి రామ నేను కాదు, ఆత్మారామ నేను. ఆత్మారామో విరాజతే, ప్రతి హృదయంలో ఆత్మారామ ఉన్నాడు. కానీ అదేంటంటే అవ్యక్తంగా అన్మానిఫెస్టెడ్. అందువలన హనుమంతుడు ఫాలోవర్ కాదమ్మా, హనుమంతుడు జ్ఞానీ భక్తుడు అనమాట. అంటే ఆత్మజ్ఞాన దర్శనం కలిగినటువంటి రామభక్త హనుమాన్. సో ఫాలోవర్స్ అందరూ మీరు ఇందాక అన్నట్లు ఓన్ నాలెడ్జ్ కానీ ఓన్ థింకింగ్ కానీ లేని వాళ్ళు, ఎగ్జాక్ట్లీ ఇది పరమానంద శిష్యులు. ఎగ్జాక్ట్ అదే పరంపర.